హలో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు పీడబ్ల్యూ తెలుగు ఫౌండేషన్ 9th and 10th. దిస్ ఈస్ యువర్ బయో మ్యామ్ అనురాధ. ఓకే, సో 7th చాప్టర్ చాలా ఈజీగా ఉంది కదా, యాజ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్. ఎస్ ఆర్ నో? సో నౌ ద నెక్స్ట్ చాప్టర్, ఎస్, దట్ ఈస్ హెరిడిటీ. ఓకేనా? అండ్ ఇప్పుడు మనకి ఎస్ఏ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఇట్ విల్ బి డిఫరెంట్ అగైన్. సో హౌ యువర్ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్? ఓకే, సో ఎంతవరకు వచ్చింది? హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది, మనకి ఇంకా సీరియస్నెస్ అనేది రావాలి. ఎందుకంటే ఆఫ్టర్ వెకేషన్, ఆఫ్టర్ దసరా వెకేషన్ రివిజన్ టెస్ట్లు అనేది రివిజన్ టెస్ట్లు డిపిటీస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి అండ్ మెంటల్ టెన్షన్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్తో లైక్ అలా నేర్చుకోవాలి. అలా మంచి మార్క్స్ రావాలి అంటే మీ ప్రిపరేషన్ని సీరియస్గా స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నౌ యు ఆర్ ఇన్ 10th grade. సో ఎప్పటికప్పుడు అలా తలుచుకుంటే లేజినెస్ ఏదైనా ఉన్నా కానీ ఆటోమేటిక్గా పోతుంది, అంటే ఒక భయం అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకేంటంటే ఇప్పటి వరకు 9th వరకు మనకి టీచర్స్, మన స్కూల్లో మన టీచర్స్ పేపర్స్ కరెక్ట్ చేస్తారు. కానీ 10th వచ్చేటప్పటికి యూ డోంట్ నో, మీన్స్ వీ డోంట్ నో హూ విల్ బీ కరెక్టింగ్ అవర్ పేపర్ కదా. సో మీ హ్యాండ్ రైటింగ్ కానివ్వండి, మీ ప్రజెంటేషన్ కానివ్వండి, మీకు ఎలా అర్థమైంది, మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు పేపర్లో అనేది ఆ ఇవాల్యుయేటర్ షుడ్ అండర్స్టాండ్. సో దాన్ని బట్టి, ఇవాల్యుయేటర్ యొక్క మూడ్ని బట్టి మన యొక్క ఏదేమంటారు, కర్మ అంటారు కదా, అదే ఆధారపడి ఉంటుంది. అందుకని వై టు టేక్ రిస్క్. సో మనం పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా ప్రిపేర్ అవుదాం అన్ని సబ్జెక్ట్స్. సో ఆల్రెడీ మనం టైం టేబుల్ డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్లో, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు అనుగుణంగా మీకు ఏ కాన్సెప్ట్స్, ఏ సబ్జెక్ట్స్ డిఫికల్ట్గా ఉన్నాయో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ స్టేజ్ దాకా వెయిట్ చేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అసలు నాకు ఏమీ రాదని మొత్తం పక్కకు పెట్టడం వలన మనకి ఓవరాల్ CGP అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? సో అది కాదు కదా, ఇంకా మనకి మామూలుగా చూసుకున్నట్లయితే డేలో 24 hours మీరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ కానివ్వండి, లేట్ నైట్ కానివ్వండి, డిపెండ్స్ ఆన్ యూ. అంటే కొంతమంది నైట్ చదువుతారు, కొంతమంది ఎర్లీ మార్నింగ్ చదువుతారు కదా. సో దాన్ని బట్టి మీరు పక్కగా ప్రణాళిక వేసుకొని చదువుకుంటే, సాటర్డేస్, వీకెండ్స్, హాలిడేస్ రోజు ఫుల్-ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకుంటే 10th క్లాస్లో CGPA తెచ్చుకోవడం అంత ఈజీ టాస్క్ అనేది ఇంకొకటి ఉండదు. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి సీరియస్నెస్గా. మనం ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా? సో చాలు. ఇప్పుడు ఇక్కడ ఈ చాప్టర్ గురించి చెప్పాలంటే మనకి CBSEలో కూడా సేమ్ ఉంది, కాకపోతే హెరిడిటీ అండ్ ఇవల్యూషన్ అని ఉంది. అండ్ దట్ ఇవల్యూషన్ పార్ట్ వాజ్ డిలీటెడ్. ఓకే, సో ఇవల్యూషన్ పార్ట్ మొత్తం చేసేసారు. ఓన్లీ మన మెండల్స్ 3 laws అనేవి ఉన్నాయి. సో అండ్ మనకి స్టేట్ బోర్డుకి వచ్చేటప్పటికి హెరిడిటీ, యాక్చువల్గా చాప్టర్ నేమ్ వచ్చేసి హెరిడిటీ ఫ్రమ్ పేరెంట్స్ టు ప్రోజెనీ అని ఉంది. బట్ హియర్ వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఇవల్యూషన్ కాన్సెప్ట్ ఆల్సో. ఓకేనా? ఇవల్యూషన్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాము. అయితే మనము ఈ చాప్టర్ని 4 సెషన్స్గా డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ వన్ మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్లో మనకి మెండల్ యాక్చువల్లీ హూ ఈజ్ మెండల్ అనేది మీకు లెసన్లోకి వెళ్తే అర్థమవుతుంది. సో హీ హాస్ గివెన్ సమ్ లాస్ అబౌట్ దస్ హెరిడిటీ. సో అవి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకి ఇంటర్మీడియట్, ఇఫ్ యూ ఆప్ట్ ఓన్లీ ఫర్ బైపీసీ. మ్యామ్ నేను బైపీసీ కాదు, ఎలాగో ఎంపీసీ ఆల్రెడీ ఫిక్స్డ్, నాకు అంత అవసరం లేదనుకోకండి. మీకు కూడా కావాలి, ఎందుకంటే మీకు బయాలజీలో ఫుల్ మార్క్స్ రావాలి అంటే. ఓకేనా? సో అక్కడైనా ఎక్కడైనా ఎక్కడా వదలను బయాలజీ. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ ఇక్కడ మీకు క్లియర్గా ఉన్నారనుకోండి, మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో బాటనీలో మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈరోజు కాన్సెప్ట్లో ఏం నేర్చుకోబోతున్నాం అసలు అంటే ఏంటంటే, అసలు ఫస్ట్ ఇంట్రడక్షన్, ఎందుకు ఈ చాప్టర్ మనకి పెట్టారు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్, దట్ ఆల్ వి విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ ఇంట్రడక్షన్ పార్ట్, రైట్? అండ్ న్యూ క్యారెక్టర్స్ అండ్ వేరియేషన్స్ అసలు ఎందుకు వస్తాయి, ఎందుకు అందరూ ఒకలాగే ఉండరు, వై దిస్ మెనీ ఇప్సీ ఇన్ యువర్ క్లాస్ రూమ్ ఓన్లీ 40 members ఉన్నారనుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒక్కొక్క రకంగా ఇన్ ద సెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ ద లైక్ యువర్ బిహేవియర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ఫేషియల్ ఫీచర్స్. ఓకేనా? సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి అటాచ్డ్ ఇయర్ లోబ్స్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటారు. అవునా? ఎందుకు అలాగా డిస్కస్ చేద్దాం ఇక్కడ. అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్, ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో కూడా లైక్ యాజ్ ఐ డిడ్ నాట్ మెన్షన్ పర్టికులర్లీ, సమ్ స్టూడెంట్స్ హ్యావ్ గివెన్ ద కమెంట్, మ్యామ్ ప్లీజ్ వీ నీడ్ ద like meaning of this important terms used in that particular concept. సో దానికోసం నేను పర్టికులర్గా మెన్షన్ చేశాను ఇంపార్టెంట్ టర్మ్స్. అండ్ దట్ టు ఈ హెరిడిటీ సెషన్లో ఆ వర్డ్స్ తెలియకుండా మనము కంటిన్యూస్గా వింటున్నా కానీ మనకి నో యూజ్ అనమాట. సో క్యారెక్టర్ అంటాం, క్యారెక్టర్ బదులు ఒక్కొక్కసారి ట్రీట్ అనే వర్డ్ వాడతాం.
ఎల్ఎల్స్ అంటాము, జీన్స్ అంటాము, ఫ్యాక్టర్స్ అంటాము, ఇవేవో వర్డ్స్ వస్తాయి. సో అవన్నిటికీ కొంచెం ఒక్కసారి పర్ఫెక్ట్గా డిస్కస్ చేద్దాము మీనింగ్. దాని తర్వాత మీకు ఎక్కడ ఏ వర్డ్ వచ్చినా ఓకే యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. And the next one is, yes, this is a monohybrid cross or law of dominance. This is the one law of Mendel. So దీన్ని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ నార్మల్గా మనకి ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము ఎవరైనా పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ రైట్ హియర్, how do we differentiate the people? డిఫరెన్షియేట్ అంటే ఆర్ ఐడెంటిఫై. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో గ్రూప్లో ఉన్నాం. ఓకే, సో ఫస్ట్ పేరు చెప్పొచ్చు. మీరు అనుకోవచ్చు మ్యామ్ బై నేమ్ మ్యామ్. ఓకే, నేమ్ కాకుండా మిగతావి అంటే బై లైక్ కర్లీ హెయిర్ కానివ్వండి, కర్లీ హెయిర్ అండ్ కలర్ ఆఫ్ ద ఐరిస్, కలర్ ఆఫ్ ఐరిస్, స్కిన్ కలర్ కానివ్వండి, స్కిన్ కలర్, ఇలాంటి కొన్ని మనం యూజ్ చేస్తాం. ఎవరినైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్త పర్సన్ మనం కలవడానికి వెళ్ళినప్పుడు మనకంతా ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూడలేదు, అలాంటి పర్సన్కి ఓకే మ్యాక్సిమం ఇన్ని పిక్చర్స్లో చూపిస్తారు సో అండ్ సో కలర్ డ్రెస్ అని. సో కానీ కొన్ని చోట్ల దే విల్ బి యూజింగ్ దట్. ఓకే, దట్ పర్టికులర్ పర్సన్ ఈస్ హ్యావింగ్ ద కర్లీ హెయిర్ అండ్ బ్రౌన్ ఐస్ అండ్ లిటిల్ మీన్స్ ఫెయిర్ ఇన్ కలర్, అలాంటివి మనం మెన్షన్ చేస్తూ ఉంటాం కదా ఎవరినైనా అంటే చెప్పడానికి. సో దిస్ క్యారెక్టర్స్ అసలు ఇవేంటి ఒకటి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎందుకు మనకి ఇంతమంది క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఆన్ ద ఎర్త్, అవునా కదా? ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ ఇన్ నేచర్. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ అంటే మనకి ఈవెన్ ఇఫ్ యూ టేక్ హోమోసైగస్ ట్విన్స్ కూడా మనకి 100% సిమిలర్గా ఉండరు. డిఎన్ఏ అనేది వేరియేషన్ ఉంటుంది, అవునా? ఎందుకు అలా జరుగుతుంది? ఓకే, సో అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి చేంజెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పాను కదా చాలా మంది ఉన్నాము అండ్ ఎవ్రీవన్ ఈజ్ డిఫరెంట్ ఇన్ లైక్ ఇన్ ఎవ్రీథింగ్. లైక్ కలర్ ఆఫ్ ద ఐరిస్ కావచ్చు, ఐరిస్ ప్యాటర్న్ కావచ్చు, థంబ్ ప్యాటర్న్ కానివ్వచ్చు, లేకపోతే హెయిర్ కలర్, హెయిర్ కర్లీ ఆర్ స్ట్రైట్ హెయిర్, ఇలాంటి చాలా ఉంటాయి, అవునా? అంటే అందరం ఇంత డిఫరెంట్గా ఉన్నాం. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మీకు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ to get different traits? Okay, how is it possible to get different traits అంటే సింపుల్ క్యారెక్టర్స్ అమ్మా, చెప్పాను కదా వర్డ్స్ కొత్తవి వస్తాయని. ఓకే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు గెట్ డిఫరెంట్ ట్రేట్స్ ఆర్ క్యారెక్టర్స్ ఇన్ అ పర్సన్? ఎలా వస్తాయి? ఇప్పుడు మదర్కి వచ్చేసి కర్లీ హెయిర్ ఉండొచ్చు, ఫాదర్కి వచ్చేసి స్ట్రైట్ సిల్కీ హెయిర్ ఉండొచ్చు, కానీ ఆ బేబీలో చూస్తే అదే హెయిర్ ఉంటుందా? కొంచెం చేంజెస్ అనేవి ఉంటుందా కదా? హెయిర్ కానివ్వండి, కలర్ పిగ్మెంటేషన్ కానివ్వండి, ఏదైనా సరే మన స్కిన్ కలర్ పిగ్మెంటేషన్, స్కిన్ కలర్ కదా వేరియేషన్ ఉంటుంది కదా. ఎందుకు వస్తుంది అండ్ ఎలా వస్తుంది? వై ఇట్ కమ్స్ టు ద అంటే ఇక్కడ మనము ఆల్రెడీ 6th చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? ఫ్యూషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. సో ఇక్కడ ఏదైతే గ్యామెట్ ఉందో, సో ద గ్యామెట్ విల్ బి హ్యావింగ్ ద జీన్స్ ఇన్ ఇట్. ఓకే, క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, జీన్స్ ఉంటాయి కదా. సో దాట్ జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. సో ఇక్కడ మనకి ఇండివిజువల్ని చూసుకున్నట్లయితే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ this is a mother and this is a father, right? So from here one gamete, that is egg, and here a sperm. సో ఇక్కడ రెండిట్లో ఉన్నవన్నీ కూడా ఫ్యూజ్ అవుతున్నాయి కదా. సో ఫ్యూజ్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది? జైగోట్ ఫామ్ అవుతుంది కదా. అంటే ఏంటి? ఇక్కడ మనకి మదర్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ అండ్ ఫాదర్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఇండివిజువల్లో కొత్తగా ఫామ్ అవుతున్నాయి. అందుకే 100% సిమిలర్గా ఉండరు. అండ్ ఇంకొకటి చెప్పాలి ఇక్కడ మీకు, if you talk about your parents and you and your friend, your parents and you will be having the more similarities than the dissimilarities, but you and your friend will be having more dissimilarities. అర్థమవుతుందా? సో సిమిలారిటీస్ అనేవి మీకు మీ పేరెంట్స్కి ఎక్కువ ఉంటాయి, కానీ 100% సిమిలర్గా అయితే ఉండరు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్.
ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎలా సాధ్యం? How it is possible to get the different traits or characters in a person? That is through our 6th chapter. What we discussed, yes, that is right. That is possible through the sexual reproduction. అర్థమైంది ఇప్పుడు ఎలా కొత్త క్యారెక్టర్స్ వస్తాయంటే? ఓకే. అంటే ఇంకొకటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లో అమీబా కానివ్వండి, పారామీషియం కానివ్వండి, ఓకే, సో అవి పేరెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ డివైడింగ్ ఇన్ కేస్ ఆఫ్ అమీబా అండ్ ఇన్ కేస్ ఆఫ్ హైడ్రా బడ్స్, ఎక్స్టర్నల్ అవుట్ గ్రోత్స్ బడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అండ్ ఏ కేసులోనైనా సరే పేరెంట్కి ఆఫ్ స్ప్రింగ్ అంటే యంగ్ వన్, పేరెంట్కి యంగ్ వన్కి క్యారెక్టర్స్ ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా? వేరియేషన్స్ హియర్ ఇన్ ద సెన్స్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏముండవు. 100% how the parent looks like the exact copy will be the daughter cell in case of asexual reproduction. But here we are talking about the new characters in the offspring. How this new characters will be formed? That is through the sexual reproduction. I think I am clear for everyone. అర్థమైంది కదా? సో నెక్స్ట్ మనం వెళ్దాము ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక వర్డ్ వచ్చింది. ఇప్పటివరకు నేను మాట్లాడాను. సో మీకు మీ పేరెంట్స్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, మీ ఫ్రెండ్కి మీకు చాలా డిస్సిమిలారిటీస్ ఉన్నాయి. అసలు దీన్ని ఎలా మనం మెన్షన్ చేయొచ్చు అంటే, the differences in the characters or traits among the individuals of a species. Individuals of the species is called as variation. So variation is nothing but the changes in the differences in the characters of an individual. Okay, for example, your parents and you. అర్థమైందా? సో your parents and you, if you take, variations will be less. అంటే డిఫరెన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. when you talk about your friends and you, the variations will be more. అలా మనం ఆన్సర్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని టేబుల్స్ ఇచ్చారు, 2 టేబుల్స్ ఇచ్చారు. జస్ట్ ఐడెంటిఫై హౌ యు ఆర్ ద కలర్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐరిస్ కలర్ అండ్ కర్లీ హెయిరా, స్ట్రైట్ హెయిరా, ఫోర్ థంబ్, ఇది ఇట్లా కొన్ని టేబుల్స్ ఉన్నాయి. సో జస్ట్ ట్రై టు కంప్లీట్ దస్ టేబుల్స్. ఓకే, ఈజీగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు అర్థమైంది కదా మీకు, వేరియేషన్ అంటే ఏంటంటే డిఫరెన్సెస్ ఇన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ట్రైట్స్ అమాంగ్ ద ఇండివిజువల్స్. మనలో మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. సో మీలో మీకు ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటిని వేరియేషన్స్ అంటున్నాము. కొంతమందిలో ఇఫ్ యు ఆర్ సిబ్లింగ్స్, ద వేరియేషన్స్ ఆర్ లెస్, డిఫరెన్సెస్ ఆర్ లెస్. ఇఫ్ యు ఆర్ ఫ్రెండ్స్, వేరియేషన్స్ విల్ బి మోర్. సింపుల్. అండ్ ఇక్కడ మనకి స్పీషీస్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఆల్రెడీ మనకి చాలా ఫెమిలియర్, 9th క్లాస్లో కూడా మనము హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్లో డిస్కస్ చేసుకున్నాం. ద లోయెస్ట్ కేటగిరీ ఇన్ ద హైరార్కీ ఈజ్ ద స్పీషీస్ లెవెల్. Okay, so species level, what is the species? How can we define it? The species, ante species are the organisms, the organisms which can interbreed among themselves. Okay, organisms which can interbreed among themselves. Ante example, cat can interbreed with the cat family only, not with the dog family, right? So like that anamata. And animal, humans with humans, and dogs with the dogs, cats with the cats, etc. So species level, species are the organisms which can interbreed among themselves. Adokati. And ikkada manamu oka example తీసుకున్నాం, వేరియేషన్స్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇవన్నీ ఏంటి అంటే ఇయర్ లోబ్స్. మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఇమేజ్ తీసుకున్నాను. దీంతో పాటుగా మనకి ఐరిస్ కలర్ కూడా ఒక చిన్న ఇమేజ్ కూడా ఉంది ఒక టేబుల్లో. అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, కలర్ ఆఫ్ ద ఐరిస్. ఓకే, కొంతమందికి డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకలా? సో అది యాక్చువల్గా దాన్ని మనం వేరియేషన్ అంటున్నాం. ఓకేనా? అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మేజర్గా కొంతమందికి ఏమో ఫ్రీ ఇయర్ లోబ్స్ ఉంటాయి. మీరు నన్ను అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఐఎమ్ హ్యావింగ్ ద ఫ్రీ ఇయర్ లోబ్స్. ఓకే, సో ఏముంటాయి? ఫ్రీ ఇయర్ లోబ్స్. కొంతమందికి ఎలా ఉంటాయి అంటే అటాచ్డ్ ఇయర్ లోబ్స్ ఉంటాయి. అటాచ్డ్ ఇయర్ లోబ్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో చెవులు పెద్దగా ఉంటాయి, ఏనుగు చెవుల్లాగా, కొంతమంది చిన్నగా ఉంటాయి. సో డిఫరెంట్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద అటాచ్డ్ ఇయర్ లోబ్స్. సో దీస్ ఆర్ ద ఫ్రీ ఇయర్ లోబ్స్. చూడండి క్లియర్గా ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా ఇయర్ లోబ్, ఇది ఏమో సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓకే, సో ఇదంతా ఏంటి అంటే జస్ట్ డిఫరెంట్ పీపుల్ విల్ బి హ్యావింగ్ ద వేరియేషన్స్. ఓకేనా? సో దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు అర్థమైందా వేరియేషన్స్ అనే కాన్సెప్ట్? వేరియేషన్స్ ఆర్ నథింగ్ బట్ డిఫరెన్సెస్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్స్.
who belongs to the same species like humans, like etc etc. Clear kada? అర్థమైంది కదా ఇంట్రడక్షన్? రైట్. నా ఇప్పుడు న్యూ క్యారెక్టర్స్ అండ్ వేరియేషన్స్. ఇప్పుడు వేరియేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ న్యూ క్యారెక్టర్స్ ఎలా వస్తాయంటే మనకి త్రూ ద సెక్షువల్ రీప్రొడక్షన్ అని కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ కొంచెం మనము మన ఫేమస్ సైంటిస్ట్ గురించి డిస్కస్ చేసుకోవాలి. హీఈస్ నన్ అదర్ దాన్ గ్రెగర్ జాన్ మెండల్. ఓకే, సో చాలా అంటే చాలా, హీఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ genetics. Who is he? He is the father of genetics. గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్టివ్ పర్పస్. ఓకేనా? అయితే యాక్చువల్గా మనకి చాలా మంది సైంటిస్టులు వర్కౌట్ చేశారు ఎందుకు ఇలా వస్తున్నాయి వేరియేషన్స్, అంటే మనకి ఎందుకు సేమ్ ఉండట్లేదు, అంటే క్యారెక్టర్స్ కానీ వేరియేషన్స్ అనేవి ఒక జనరేషన్కి ఇంకో జనరేషన్కి ఎందుకు ఇంత డిఫరెన్సెస్ వస్తున్నాయి అనేది మనకి దాని మీద చాలా మంది వర్కౌట్ చేశారు సైంటిస్టులు అనేవాళ్ళు. సో కానీ హీఈస్ అ పర్సన్ ఇన్ ద ఎర్లీ 19th century. He also started in the early 19th century. He also Mendel also along with other scientists also started working or studying on variations, or working or studying about variations. Okay, అయితే ఇక్కడ in the year 1857, okay, in the year 1857 he started working on this pea plants. He started working on the pea plants. And pea plant scientific name వచ్చేసి మనకి పైసమ్ సెటైవం. అండ్ ఎందుకు పీ ప్లాంట్నే తీసుకున్నారనేది కూడా మనం రీజన్ డిస్కస్ చేసుకుందాము. అయితే ఇతను చాలా క్లియర్గా అబ్జర్వేషన్స్ చేశాడు. అండ్ హీ అబ్జర్వ్డ్ 10,000 పీ ప్లాంట్స్, 10,000 ప్లాంట్స్ అండ్ నియర్లీ 36 స్పీషీస్, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా. సో 36 స్పీషీస్ హీ స్టడీడ్ అబౌట్. హీ స్టడీడ్ ఫర్ 7 years. చూడండి ఎంత, అందుకే మనం అనేది మనకి ఒక చాప్టర్ ఏదైనా రాలేదో ఏమైనా అన్నాము అంటే మనం చాలా సీరియస్గా తీసుకుంటాం కదా. కానీ మన సైంటిస్టులకి ఎంత సహనం ఉంటేనో మనకి ఎంత ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నారు, అవునా? సో జస్ట్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మెండల్. ఇవి మనకి 7 years పాటు 10,000 పీ ప్లాంట్స్ని, అందులో కూడా ఒక పీ ప్లాంట్ని కాదు, అందులో వెరైటీస్ని 36 డిఫరెంట్ స్పీషీస్ని తీసుకుని అదే పనిగా అబ్జర్వ్ చేస్తూ వాటికి వచ్చిన రిజల్ట్స్ని ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని ఒక మంచిగా నోట్ చేసుకుంటూ చేశారు అంటే ఎంత గ్రేట్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే హీ వాజ్ అ మాంక్ యాక్చువల్లీ. ఓకే, సో హీస్ అ మాంక్. he did not do this he did not do his research in any laboratory or university. Okay, so he didn't do his no in laboratory or యూనివర్సిటీ. మరి ఎక్కడ చేశారు అంటే సింపుల్గా ఇతను మనకి మాంగ్ కదా, సో మొనాస్ట్రీ గార్డెన్లో ఈ పీ ప్లాంట్స్ని పెంచుకుంటూ అలా తను స్టడీ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకేనా? సో గ్రేట్ కదా. సో అలాగా మనకి 10,000 పీ ప్లాంట్స్ని 36 స్పీషీస్ని అలా 7 years పాటు కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయడం అనేది గ్రేట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ థింగ్, ఏవైతే తను ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి మన సైంటిఫిక్ జర్నల్స్ ఉంటాయి కదా వాళ్ళకి సబ్మిట్ చేశారు. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు యాక్చువల్గా. వాట్ ఎవర్ ద మెండల్ హ్యాస్ గివెన్ దిస్ ఆల్ ద వాల్యూస్ అండ్ ఆల్, దే డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎట్ దట్ టైం. ఓకే, సో కానీ తర్వాత తెలుసు కదా మనకి సైంటిస్టులు లైక్ ఎప్పటికప్పుడు ఒకళ్ళు చేసిన ఇన్నోవేషన్ ఇంకొకటి మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఓకే, సో అలా చేస్తున్నప్పుడు అండ్ వన్ మోర్ పర్సన్ ఈవెన్ గాట్ ద సేమ్ రిజల్ట్స్ లైక్ దట్ ఆఫ్ మెండల్. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిమ్, చనిపోయిన తరువాతనే తనకి తన యొక్క వర్క్కి ఒక రికగ్నైజేషన్ అనేది లభించింది. అందుకే తనని మనము ఇప్పుడు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా పిలుచుకుంటున్నాం. సో హీఈస్ నన్ అదర్ దాన్ గ్రెగర్ జాన్ మెండల్. అవునా? ఇప్పుడు అర్థమైందా మెండల్ గురించి? సో ఇలా తన యొక్క ఎక్స్పెరిమెంటేషన్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ ఎక్స్పెరిమెంటేషన్లో తను ఏమేమి అబ్జర్వ్ చేశాడు
ఎలాంటి వేరియేషన్స్ ఏంటి అసలు ఇప్పుడు మనకి ఏ జనరేషన్లో ఏమొస్తాయి అనేది ఎలా వస్తాయి అనేది చెప్పడానికి తను మేజర్గా 3 లాస్ని యూజ్ చేశారనమాట మనకి. సో ఆ 3 లాస్ గురించి మనం ఇక్కడ ఈ చాప్టర్లో ఐ మీన్ హెరిడిటీలో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, మేజర్గా 3 లాస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఓకే, సో ఒకసారి నేను ఈ వాట్ ఆర్ ద 3 లాస్ అనేది ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో లాస్ట్లో మెన్షన్ చేస్తానులేండి నెక్స్ట్ మోనోహైబ్రిడ్ క్రాస్ ముందుకి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి మనం మాట్లాడుకుందాము. ఓకే, సో హియర్ 1 minute ఒక 2 కీవర్డ్స్ యొక్క డెఫినేషన్స్ మాట్లాడుకుందాము. ఓకే, సో ఇన్హెరిటెన్స్, హెరిడిటీ. మన చాప్టర్ నేమ్ వచ్చేసి హెరిడిటీ కదా. సో వాట్ ఈస్ హెరిడిటీ అంటే పాసింగ్ ఆన్ ద జనరేషన్, పాసింగ్ ఆన్ ద characters from parents to progeny or parents to offspring, ఏదైనా అనొచ్చు. పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్. అలాగే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే పాసింగ్ ఆన్ ద క్యారెక్టర్స్ ఆర్ ట్రైట్స్ అని కూడా రాయొచ్చు. ట్రైట్స్ ఫ్రమ్ generation to generation. అందుకే మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారో లేదో ప్రాబ్లం, మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఓకే ఎవరైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఓ అచ్చం మీ తాతలాగే ఉన్నారు, మీ నానమ్మలాగే ఉన్నారు, ఇలాంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు మనకు అలాంటి క్యారెక్టర్ కానీ అలా మాట్లాడడం కానివ్వచ్చు, మన ఫేస్ కలర్ కావచ్చు, లేకపోతే మన ఇది టిప్ ఆఫ్ ద నోస్ కావచ్చు, ఇయర్ లోబ్స్ కావచ్చు, హెయిర్ కానివ్వచ్చు, ఏవైనా కానీ మన గ్రాండ్ పేరెంట్స్లో ఉన్న కొన్ని పోలికలు అనేవి మనకు వస్తాయి. అవునా, సో దాన్ని మనం అంటున్నాము ఇన్హెరిటెన్స్ అని. ఓకేనా, సో 4 ఫాదర్స్ నుంచి మనకి ఇంకా ఈ జనరేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ యువర్ 4 fathers యువర్ ఫాదర్ డిడ్ నాట్ గెట్ ద సేమ్ అంటే కొన్ని పోలికలు రాకపోవచ్చు, బట్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ మే గెట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ యువర్ 4 fathers. సో మళ్ళీ నెక్స్ట్కి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అందుకే మనం 4 fathers అనే పర్టికులర్గా మెన్షన్ చేస్తాం, అంత వాల్యూ ఇస్తాం. ఓకే, సో దోస్ క్యారెక్టర్స్ విల్ బీ పాస్డ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, కొన్ని డిసీజెస్ ఎస్పెషల్లీ లైక్ క్యాన్సర్. ఓకే, సో ఇట్ ఈస్ అ హెరిడిటబుల్ డిసీజ్. సో ఫ్రమ్ అంటే మన 4 fathers కుంటే మనకి నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యూస్ఫుల్, సమ్ టైమ్స్ ఈవెన్ హార్మ్ఫుల్. ఓకేనా, సో వన్ ఎగ్జాంపుల్. సో వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ విల్ బి పాస్డ్ ఆన్ ఫ్రమ్ 4 fathers to us, that is called inheritance, and only from our parents to us, that is heredity. ఇప్పుడు ఈ 2 వర్డ్స్కి మీనింగ్ క్లియర్గా వచ్చేసింది. అవునా, ఎందుకు చెప్పానంటే ఫస్ట్ ఇక్కడ మనం ఇప్పటివరకు వేరియేషన్స్ అనుకున్నాం కదా, వేరియేషన్స్ అండ్ మెండల్ మెయిన్గా వర్కౌట్ చేసింది ఆ క్యారెక్టర్స్, ఆ వేరియేషన్స్ ఎలా వచ్చాయి అనేది. ఆ వేరియేషన్స్ ఎలా వస్తాయి, 2 things మెయిన్గా, హెరిడిటీ మన పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే మన 4 fathers కానివ్వండి, ఓన్లీ 2 ways కదా. సో అందు గురించి మనం కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు క్యారెక్టర్స్ ఇన్ ద పీ ప్లాంట్ సెలెక్టెడ్ బై మెండల్, అండ్ ఇక్కడ నేను పైసం సెటైవం అనే ప్లాంట్ మీద వర్కౌట్ చేశారు అని చెప్పాను. అండ్ వై ఓన్లీ పీ ప్లాంట్, వై నాట్ ద అదర్ ప్లాంట్? సో ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ వేయచ్చు, ఏంటి మ్యామ్ వై యూ హ్యావ్ టేకెన్ ఓన్లీ బయాలజీ, వై నాట్ మ్యాథ్స్ అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాను? ఇప్పుడు మీకు బయాలజీ అంటే ఇష్టమో మీకు మ్యాథ్స్ అంటే ఇష్టమో తెలియదు, బట్ నాకు బయో అంటే ఇష్టం. బికాస్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ త్రూ ద విజువలైజేషన్ ప్రాసెస్. ఎందుకు ఆ కాన్సెప్ట్ అదంతా నాకు నచ్చింది కాబట్టి ఐ హ్యావ్ సెలెక్టెడ్ యాజ్ అ మై కెరియర్. అవునా, అది నా యొక్క ఇఫ్ యూ ఆస్క్ మీ ద క్వశ్చన్. అలాగే ఇప్పుడు మెండల్ అనేది పీ ప్లాంట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే దానికి కూడా బేస్డ్ ఆన్ సమ్ రీజన్స్ హీ సెలెక్టెడ్. సో లెట్ us see what are those. Okay, so what are the characters selected by pea plant? So he selected okay, so once we will see here. Okay, so he selected 7 characters. అందులో మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో 10,000 స్పీషీస్ మీద అండ్ 10,000 ప్లాంట్స్ 36 స్పీషీస్ అన్నారు కదా. అందులో కూడా ఓన్లీ 7 క్యారెక్టర్స్ని తను ఎంచుకున్నారు తన యొక్క స్టడీ కోసం. అందులో మేజర్గా ఏంటి అంటే మనకి ప్లాంట్ ఉంటుంది కదా,
ప్లాంట్ సైజ్ టాలా డ్వార్ఫా అంటే పొడవుగా ఉందా పొట్టిగా ఉందా. ప్లాంట్కి ఏముంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి కదా. సో ఫ్లవర్ కలర్ అండ్ ఫ్లవర్ పొజిషన్. ఫ్లవర్ నుంచి ఏం ఫామ్ అవుతుంది, ఫ్రూట్ కదా. ఫ్రూట్ అంటే మనం ఇక్కడ పీ కాబట్టి పీ పాడ్ అంటాం. సో పాడ్ కలర్, పాడ్ షేప్. పాడ్ అంటే మనకి లోపల ఏముంటాయి, సీడ్స్ ఉంటాయి కదా. సో సీడ్ కలర్, సీడ్ షేప్. ఓకే, సో ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 6 7, దాట్స్ ఇట్. ఓకే, ఫ్లవర్ కలర్. సో ఫ్లవర్ కలర్ వచ్చేసి పర్పుల్ ఆర్ వైట్. ఓకే, సో పర్పుల్ ఆర్ వైట్ అంటే ఒక ప్లాంట్ విచ్ ప్రొడ్యూసెస్ పర్పుల్ ఫ్లవర్స్, వన్ విచ్ ప్రొడ్యూసెస్ వైట్ ఫ్లవర్స్. ఈ రెండింటిని మళ్ళీ క్రాస్ పాలినేషన్ చేసి మళ్ళీ ఏమేమి రిజల్ట్స్ వచ్చాయి, నెక్స్ట్ జనరేషన్లో ఎలాంటి ఫ్లవర్స్, ఆ ప్లాంట్కి ఎలాంటి ఫ్లవర్స్ వచ్చాయి, ఇలా స్టడీ చేశారన్నమాట. ఓకేనా. సో ఫ్లవర్ పొజిషన్ వచ్చేసి, ఫ్లవర్ పొజిషన్ మనకి ఒక్కొక్కసారి కొన్ని చెట్లకి మనకి సైడ్కి ఉంటాయి. సో దాన్ని మనం యాక్సియల్ ఫ్లవరింగ్ అంటాం, కొన్నింటికి టిప్స్లో ఉంటాయి. ఓకే, ఎపికల్ ఫ్లవరింగ్ అంటాం. ఓకే, సో ఫ్లవర్ పొజిషన్ మేబీ యాక్సియల్ ఆర్ టెర్మినల్. టిప్ దగ్గర ఉందా లేకపోతే సైడ్కి ఉందా అనేది. పాడ్ కలర్. ఓకే, సో పాడ్ కలర్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు గ్రీన్ అండ్ ఎల్లో, గ్రీన్ అండ్ ఎల్లో. అండ్ పాడ్ షేప్ వచ్చేసి ఇన్ఫ్లేటెడ్ ఆర్ కన్స్ట్రిక్టెడ్. కన్స్ట్రిక్టెడ్ అంటే ఎండిపోయిన బఠానీలు ఉంటాయి చూడండి అవి, ఇన్ఫ్లేటెడ్ అంటే ఫ్రెష్గా ఉన్నవి ఎలా ఉంటాయి అవి అన్నమాట. అండ్ సీడ్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ గ్రీన్. అండ్ సీడ్ షేప్ వచ్చేసి రౌండ్ రింకిల్డ్. మనకు ఫ్రెష్గా ఉన్నవి రౌండ్గా ఉంటాయి కదా. సో ఎండిపోయినప్పుడు ఎలా ఉంటాయి, రింకిల్స్ వచ్చేసి ఉంటాయి కదా. సో రౌండ్ అండ్ రింకిల్డ్. ఇలాంటివి 7 క్యారెక్టర్స్ని తీసుకుని వాటి మీద స్టడీ చేశారు. అయితే ఇక్కడ ఇంకొకటి మనం స్టడీ చేయాలి. ఇందులో ఏవైనా కానీ మనకి ఇప్పుడు తీసుకున్నారు కదా, ఫ్లవర్ కలర్ అనుకున్నాం, ఫ్లవర్ కలర్ పర్పుల్ ఆర్ వైట్ ఫ్లవర్స్ అనుకున్నాం కదా. సో ఇందులో కొన్నిటి మాత్రము డామినేటింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వన్ ప్లాంట్ ఈస్ హ్యావింగ్ ద డామినేటింగ్ క్యారెక్టర్ అండ్ అదర్ వన్ ఈస్ హ్యావింగ్ ద రెసెసివ్ క్యారెక్టర్. రెసెసివ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో 40 మంది ఉన్నా కానీ మీ యొక్క టీచర్ వచ్చేసి ఒక్కళ్ళనే ఎంచుకుంటారు లీడర్గా. ఎందుకు? సో బికాస్ ఆఫ్ అంటే కంట్రోలింగ్ కెపాసిటీ, క్లాస్ కంట్రోల్ చేసే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ టీచర్ క్లాస్ కెన్ బి కంట్రోల్డ్ బై హిమ్ ఆర్ హర్. ఆ కెపాసిటీ ఉందనే కదా సెలెక్ట్ చేస్తారు. సో సేమ్ అలాగే ఈ మిగతా వాళ్ళందరూ రెసిసివ్సే. అందులో కొంతమంది నెక్స్ట్ బై మేబీ సెలెక్టెడ్ బై సమ్ అదర్ టీచర్ యాజ్ అ లీడర్. ఓకే, సో మిగతా వాళ్ళు ఏ పీరియడ్లో అటెంటివ్గా అంటే ఎంత యాక్టివ్గా ఉండకుండా సైలెంట్గా ఏదో క్లాస్కి వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు, అట్లా ఉంటారు చూడండి, వాళ్ళందరూ రెసెసివ్ ట్రైట్స్ కిందకి మనం కన్సిడర్ చేస్తామన్నమాట. అంటే క్లాస్ రూమ్తో కన్సిడర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని ఎగ్జాంపుల్ చెప్పాను, దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ మనకి సో కొన్ని డామినేటింగ్ క్యారెక్టర్స్ని, కొన్ని రెసెసివ్ క్యారెక్టర్స్ని తీసుకున్నారు. సో ఇప్పుడు మనకి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో, ఓకే, సో సీడ్ షేప్ రౌండ్, సో సీడ్ కలర్ ఎల్లో, ఇన్ఫ్లేటెడ్ పాడ్ అండ్ గ్రీన్ అండ్ పర్పుల్ ఫ్లవర్ అండ్ యాక్సియల్ అంటే సైడ్కి ఉంది కదా. అండ్ ప్లాంట్ సైజ్ వచ్చేసి టాల్. ఇవన్నీ కూడా డామినేటింగ్ ట్రైట్స్, ఓకేనా. అండ్ ఇవన్నీ కూడా రెసెసివ్ ట్రైట్స్. ఓకేనా. సో ఇలా ఇదన్నమాట. అండ్ మీకు ఈ ఇమేజ్ ఎందుకంటే సేమ్ ఇప్పుడు మనకి తీసుకున్నవి ఇన్ఫ్లేటెడ్, కన్స్ట్రక్టెడ్. పాడ్ అంటే ఏంటో తెలియదు కొంతమందికి. సో మనం బఠానీలు ఉంటాయి కదా లోపల, సో దీన్ని పాడ్ అంటాము. పాడ్ లోపల ఇదేమో ఫ్రెష్గా ఉన్నది, ఇది రింకిల్స్ వచ్చేసి కన్స్ట్రక్టెడ్ అయిపోయి ఉంటుంది కదా. సో సేమ్ అన్నది అనమాట. రింకిల్డ్ అంటే ఇది. సో మిగతావన్నీ యాక్సియల్, టెర్మినల్, టాల్, డ్వార్ఫ్ అంటే పొట్టిగా ఉన్న ప్లాంట్, టాల్ అంటే టాల్ ప్లాంట్స్ అనమాట. సో దీస్ ఆర్ ద క్యారెక్టర్స్. లెట్ us మూవ్ హియర్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లవర్ కలర్, ఫ్లవర్ పొజిషన్ అంటే సేమ్ క్యారెక్టర్స్. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, అసలు ఈ నెంబర్స్ ఏంటి? ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, 10,000 టైమ్స్ 10,000 పీ ప్లాంట్స్ మీద తను వర్కౌట్ చేశారని చెప్పాం కదా. ఆ వర్కౌట్ చేసినప్పుడు తనకు వచ్చిన రిజల్ట్ F2 జనరేషన్లో వెదర్ హీ గాట్ డామినెంట్ ట్రైట్ ఆర్ ద రెసెసివ్ ట్రైట్. ఓకే, ఒకసారి నెంబర్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇలాంటి నెంబర్స్, ఇలాంటి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేసి 7 years పాటు కంటిన్యూస్గా నార్మల్ పీపుల్ మే బికమ్ మెంటల్, బట్ యాజ్ హీ వాజ్ అ మెంటల్, హీ డిడ్ ఇట్ పర్ఫెక్ట్లీ.
ఓకే, సో ఇన్నిసార్లు ఇన్ని క్యాలిక్యులేషన్స్ని చెప్పడానికి ఈ టేబుల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ గివెన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ ఆల్సో, యూ కెన్ గో త్రూ ఇట్. రైట్ నా, why did Mendel had chosen garden P for his observations? So why only garden P? So P యొక్క scientific name ఏమంటున్నాం మనం? Pisum sativum. Why only P plant? అంటే బికాస్ ఆఫ్ సర్టెన్ క్యారెక్టర్స్ కదా. సో అందులో కూడా మనకి పి అంటే ఏంటి, పల్సెస్ కిందకు వస్తాయి కదా. పల్సెస్ అంటే ఏంటి? బైసెక్షువల్ ఫ్లవర్, అవునా? బైసెక్షువల్ ఫ్లవర్. అండ్ బైసెక్షువల్ ఫ్లవర్కి ఛాన్సెస్ ఏంటి? పాజిటివ్నెస్, ఎందుకంటే సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది, అదొకటి. అండ్ సెల్ఫ్ పాలినేషన్తో పాటుగా ఎర్లీ హైబ్రిడైజేషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే యాన్యువల్ ప్లాంట్ అనమాట. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ప్లాంట్. బైసెక్షువల్ ఫ్లవర్స్, ఎర్లీ హైబ్రిడైజేషన్, సెల్ఫ్ పాలినేషన్ అండ్ యాన్యువల్ ప్లాంట్. సో ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ తనకి అనువుగా ఉన్నాయి కాబట్టి హీ సెలెక్టెడ్ దిస్ ప్లాంట్ ఫర్ హిస్ అబ్జర్వేషన్స్. రైట్ నా, ఇక్కడ మనకి పి నార్మల్గా ఇప్పుడు చూస్తే చాలామందికి ఇష్టమైంది ఏంటంటే అది పావుబాజీ. కానీ నార్త్ వాళ్ళు చూస్తే మన సైడ్ వచ్చేటట్టుకి గోల్గప్ప, అదే పానీపూరి, కట్లెట్, వీటన్నిటిలో మ్యాక్సిమం ఏమి యూజ్ చేస్తారు? పీనే కదా, పీస్ అంటే బఠానీ. ఓకే, సో లెట్ us see some what are the nutrients present in the pea. Okay, so here pea is, as it is an annual plant. Annual plant అంటే తెలుసు, lives only for 1 year. Annuals, biennials, perennials ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాం. Okay, so with the life cycle of 1 year, it is a cool season crop grown in many parts of the world. And peas were present in the Afghanistan in the year 2000 BC, in Harappa, Pakistan, northwest India in 2250 to 1750 BC, before Christ. ఆ టైంలోనే యూజ్ చేశారంట చూడండి. ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ మిలీనియం BC, దిస్ పల్స్ క్రాప్ వాజ్ అపియర్డ్ ఇన్ ద గ్యాంజెటిక్ బేసిన్ అండ్ సదరన్ ఇండియా అండ్ అలాంగ్ విత్ దట్. సో ఇది ఎక్కడెక్కడ ఉందండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయి అనేది అనమాట. సో పీ కంటైన్స్ విటమిన్ A, C, E, K, B and minerals like calcium, iron, magnesium, manganese, phosphorus, sulfur and zinc. చూసారా? సో న్యూట్రియంట్ పరంగా కూడా చాలా ఉన్నాయి. సో చాలా న్యూట్రిషియస్ అనమాట. సో దాల్ ఈజ్ రిచ్ ఇన్ విటమిన్స్ కదా. సో దాంతో పాటుగా కొన్ని వైటమిన్స్ కూడా ఉన్నాయి, వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పీ ప్లాంట్. నా ఎస్, ఇప్పుడు ఇంపార్టెంట్ టర్మ్స్ అని చెప్పాను కదా, సో వాటిని గురించి డిస్కస్ చేసుకుందాము. అంటే ఇప్పుడు F1 జనరేషన్ అంటున్నాం. F1 అంటే ఏంటంటే ఫస్ట్ ఫీలియల్ జనరేషన్. వాట్ ఈస్ దిస్? ఫస్ట్ ఫీలియల్ జనరేషన్. సేమ్ F2 అంటే సెకండ్ ఫీలియల్, F3 అంటే థర్డ్ ఫీలియల్ జనరేషన్ అని అర్థం. ఓకేనా? సో యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ. ఓకే, సో మేల్, ఫీమేల్, మేల్. సో యువర్ గ్రాండ్ పేరెంట్స్. ఓకే, అండ్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి నెక్స్ట్ యువర్ ఫాదర్, అండ్ నెక్స్ట్ యువర్ ఫాదర్, అండ్ ఇక్కడ మనకి యువర్ మామ్ వేసుకున్నట్లయితే మనకి యూ. ఓకే, మేబీ బేబీ గర్ల్. ఓకే, సో యూ. సో ఇది పేరెంటల్ క్రాస్ కదా. సో పేరెంటల్ క్రాస్ నుంచి వచ్చిన ఈ ఫాదర్ ఉన్నారు కదా, సో ఈ రిజల్ట్ని మనం F1 అంటాము, ఈ రిజల్ట్ని మనం F2 అంటాము, అండ్ నెక్స్ట్ వచ్చే రిజల్ట్ని మనం F3 అంటాం అనమాట. ఓకే, మన ఇక్కడ జెనెటిక్స్లో. ఓకే, సో ఫస్ట్ ఫీలియల్ జనరేషన్ అంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎన్ ఆఫ్ స్ప్రింగ్. F1 స్టాండ్స్ ఫర్ ఫస్ట్ ఫీలియల్ అండ్ ఇట్ ఈస్ నోన్ టు బి అ హైబ్రిడ్ దట్ ఈస్ క్రియేటెడ్ త్రూ ద క్రాస్ పాలినేషన్. ఇక్కడ మనం ప్లాంట్స్ని కదా మాట్లాడుకుంటున్నాము. సో ఇక్కడ మనకి 2 types ఆఫ్ ప్లాంట్స్ని తీసుకుంటున్నాము. ద వన్ ప్లాంట్ ప్రొడ్యూసెస్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండ్ వన్ ప్రొడ్యూసెస్ ద పర్పుల్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ కలర్ తీసుకున్నట్లయితే, ఆర్ వన్ విచ్ ప్రొడ్యూసెస్ ఎల్లో కలర్ సీడ్స్ అండ్ గ్రీన్ కలర్ సీడ్స్. సో ఈ రెండు డిఫరెంట్ ప్లాంట్స్ కదా. ఈ రెండు డిఫరెంట్ ప్లాంట్స్ని ఏం చేస్తున్నారు? సో pollination చేస్తున్నారు. సో what type of pollination here? Because self pollination is not possible. If it is a self pollination మళ్ళీ అవే సీడ్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనకి రౌండ్ కలర్ సీడ్స్ తో రింకిల్ కలర్ సీడ్స్ యొక్క ప్లాంట్స్ ఏదైతే ప్లాంట్ ప్రొడ్యూస్ వస్తుందో దాంతో మనం క్రాస్ పాలినేట్ చేసినట్లయితే ఆ రిజల్ట్ వచ్చింది చూసారా? ఆ రిజల్ట్ వచ్చిన దాన్ని మనం హైబ్రిడ్ అంటున్నామా? దాన్ని మనం F1 జనరేషన్ అంటున్నాము. అండ్ F1 జనరేషన్కి వచ్చింది కదా రిజల్ట్. ఆ F1 జనరేషన్లో వచ్చిన రిజల్ట్ని మళ్ళీ
సెల్ఫ్ పాలినేషన్ చెయ్యగా వచ్చిన రిజల్ట్ని F2 అని, F2లో వచ్చిన రిజల్ట్ని సెల్ఫ్ పాలినేషన్ చెయ్యగా వచ్చిన రిజల్ట్ని F3 అని అంటాం. ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే మనం క్రాస్ పాలినేషన్ చేస్తున్నాము. సో ఈ క్రాస్ పాలినేషన్ చేయడం వలన ఏంటంటే మనకి ఈ ప్లాంట్స్లో 2 క్యారెక్టర్స్ మనకి తెలుసు కదా, రీప్రొడక్షన్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నామా, ఇంకొంచెం క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మనకి 2 ప్లాంట్స్లో ఇక్కడ ఎల్లో కలర్ క్యారింగ్ జీన్స్ ఉంటాయి అండ్ గ్రీన్ కలర్ క్యారింగ్ జీన్స్ కూడా ఉంటాయి. మనకి హైబ్రిడ్ ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద F1 జనరేషన్. కాకపోతే మనకి ఏదైనా డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సో అది మనకి F1లో కనిపిస్తుంది అనమాట. సో అలాంటివి అదనమాట F1 జనరేషన్ అంటే. ఓకే, F2 జనరేషన్ అంటే ఇది రిజల్ట్ ఆఫ్ ఇదర్ సెల్ఫ్ హైబ్రిడైజేషన్ ఆర్ ఇన్బ్రీడింగ్ ఫ్రమ్ ద F1 ఇండివిజువల్స్, అండ్ F1 నుంచి వచ్చిందని F2. అండ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ క్రాస్ బిట్వీన్ ద 2 మెంబర్స్ ఆఫ్ F2 జనరేషన్, F2 జనరేషన్లో వచ్చిన క్రాస్ని F3 అంటున్నాం. ఓకేనా, సో ఇవి ఫీలియల్ జనరేషన్స్ అనమాట. నెక్స్ట్ ఇందాక నుంచి మనం ట్రైట్ క్యారెక్టర్ అనుకుంటున్నాం కదా. సో ట్రైట్, రికగ్నైజబుల్ ఫీచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ హైట్, కాంప్లెక్షన్, షేప్ ఆఫ్ ద హెయిర్, కలర్ ఆఫ్ ద ఐస్, షేప్ ఆఫ్ ద నోస్, చిన్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ ట్రైట్స్. ఓకే, సో మనం ఎవరన్నా గుర్తుపెట్టాలంటే ఎలా ఉంటుందంటే రౌండ్ ఫేస్, బ్రౌన్ ఐస్, కర్లీ హెయిర్, అట్లా కొంచెం గుర్తులు ఎలా చెప్తాం కదా, సేమ్ వాటన్నిటిని మనం ట్రైట్స్ అంటాం, క్యారెక్టర్స్, రైట్. అండ్ ఫీనోటైప్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ఫీనోటైప్ అంటే ఏంటంటే ఫిజికల్గా మనం ఇప్పుడు చూడగానే మనకి ఎల్లో కలర్ ఫ్లవరా, పర్పుల్ కలర్ ఫ్లవరా, వైట్ కలర్ ఫ్లవరా అనేది మనం చూడగానే చెప్పేస్తాం కదా. సో అలాంటి వాటిని చూడగానే, ఫిజికల్ అపియరెన్స్ని చూడగానే మనం చెప్పేదాన్ని ఏంటంటే ఫీనోటైప్ అంటాము. అలాగే అది ఎందుకు వైట్ కలర్లోనే ఉంది, ఎందుకు పర్పుల్ కలర్లో లేదు, ఆర్ ఎందుకు పర్పుల్ కలరే ఉంది వైట్ కలర్ లేదు, అండ్ నెక్స్ట్ జనరేషన్లో కూడా కంప్లీట్ వైట్ ఫ్లవర్సే వస్తాయా ఆర్ పర్పుల్ ఫ్లవర్ కలర్స్ కూడా వస్తాయా, అలా మనకి ఇక్కడ కొన్ని లెటర్స్ యూజ్ చేసి మనం మెన్షన్ చేస్తాము జీనోటైప్ అనే దాన్ని. సో దాన్ని మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. Genetic makeup of an individual usually with reference to the specific characteristics under consideration. So మనం for example tall character ని తీసుకున్నాం అనుకోండి. So tall will be mentioned as TT. అలాగే మనకి dwarf will be mentioned as small t. So వీటిని దీన్ని ఇట్లా మనం జీనోటైప్ అంటాం. అండ్ ఇక్కడ మనకి ఫీనోటైప్ అన్నాం కదా. ఇఫ్ ఐ రైట్ లైక్ టాల్ అండ్ డ్వార్ఫ్, సో దీన్ని మనం అంటాము ఫీనోటైప్ అని. ఓకేనా, చలో నెక్స్ట్ alleles. Alleles are the factors which are responsible for a character. Okay, so one of the possible forms of a given gene, alleles are nothing but genes. And homozygous, similar, if having 2 identical alleles. Okay, so for example Y and Y, these are the alleles. సేమ్ ఐడెంటికల్ ఎల్ఎల్స్ రెండు కూడా. ఇప్పుడు ఇలా నేను 2 క్యాపిటల్ వైస్ రాస్తే ఎల్లో అని అర్థం కదా, సో ఇలా ఉన్నాయంటే ఎల్లో. అలా కాకుండా ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ 2 డిఫరెంట్ ఎల్ఎల్స్ ఫర్ అ సింగిల్ ట్రైట్ ఏంటి, ఇక్కడ క్యారెక్టర్ ఏంటి మనకి ఎల్లో కలర్ కదా, సో ఎల్లో తీసుకున్నాము. ఇఫ్ దిస్ ఇస్ 1 అండ్ ఇఫ్ ఐ మెన్షన్ స్మాల్ y, సో హ్యావింగ్ 2 డిఫరెంట్ ఎల్ఎల్స్, 1 ఈజ్ ఫర్ ఎల్లో అండ్ 1 ఈజ్ ఫర్ గ్రీన్. సో ఇలా రెండింటిని ఉండడాన్ని మనం హెట్రోజైగస్ అంటాం. కొంచెం మీకు 1 లా అర్థమైపోతే మీకు ఈ వర్డ్స్ క్లియర్గా మీకు అక్కడ అర్థమవుతుంది. ఓకేనా, సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. హియర్ బిఫోర్ గోయింగ్ టు దిస్ let us discuss what are the Mendel's 3 laws. Okay, so first one is a law of dominance. Next is law of independent assertment. And law of segregation. ఓకే, సో ఇక్కడ లా ఆఫ్ డామినెన్స్కి మనం మోనోహైబ్రిడ్ క్రాస్ అని కూడా అనొచ్చు, మోనోహైబ్రిడ్ క్రాస్. అండ్ దీన్ని మనం డైహైబ్రిడ్ క్రాస్ అంటాం, డైహైబ్రిడ్ క్రాస్ అని కూడా
అనొచ్చు. అందులో మనం ఈ సెషన్లో దీని గురించి డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ సెషన్లో మిగతావి. ఓకే, సో మోనో హైబ్రిడ్ క్రాస్ ఆర్ లా ఆఫ్ డామినెన్స్. మోనో అంటే సింగిల్ ట్రైట్ని యూజ్ చేశారు. ఇక్కడ ట్రైట్ అంటే చెప్పాను కదా, క్యారెక్టర్లో 7 క్యారెక్టర్స్ తీసుకున్నారు కదా, మేబీ సీడ్ షేప్, సీడ్ కలర్, పాడ్ కలర్, ఫ్లవర్ పొజిషన్, ప్లాంట్ లెంత్, టాల్ ఆర్ డ్వార్ఫ్, ఇలా 7 ట్రైట్స్ ఉన్నాయి కదా క్యారెక్టర్స్. ఆ 7 ట్రైట్స్లో నుంచి ఒకటి ట్రైట్ని యూజ్ చేసి మనం స్టడీ చేసినట్లయితే దాన్ని మనం మోనోహైబ్రిడ్ క్రాస్ అంటాము. అండ్ దేనికి మనం దీన్ని లా ఆఫ్ డామినెన్స్ అంటున్నాము అంటే which dominating one will be expressed in the F1 generation. Okay, so ఇక్కడ చూడండి, among a pair of closely related alleles or the factors for a character, only one expresses in the first generation as one of the allele is dominant over the other. Mean for example, you and your friend are competing in any exam, a drawing competition, something, but your friend is so smart and so active, so she or he will be completing faster and she will be submitting and she may get the result. అదే నెక్స్ట్ టెస్ట్ పెట్టినప్పుడు ద సేమ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఆర్ దే, బట్ యూ బికేమ్ మోర్ యాక్టివ్, సో ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ యూ విల్ బికమ్ యాక్టివ్ అండ్ యూ విల్ బీ గెటింగ్ ద గుడ్ మార్క్స్ ఇన్ ద సెకండ్ టైం. ఓకే, సో అంటే ఫస్ట్ టైం ఎవరు వచ్చారు, యువర్ డామినేటింగ్ ఫ్రెండ్. ఓకే, సో అలాగే మనకి డామినేటింగ్ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఫస్ట్లో చెప్పాను ఆ 7 క్యారెక్టర్స్లో కూడా డామినేటింగ్వి కొన్ని ఉన్నాయి, రెసెసివ్వి కొన్ని ఉన్నాయి అని చెప్పాను కదా. సో ఏవైతే డామినేటింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవి మనకి F1 జనరేషన్లో వస్తాయి. ఓకేనా, సో అదనమాట. అయితే మనకి ఇక్కడ సో డామినేటింగ్ ఓవర్ ద అదర్, ఇక్కడ మనకి ఓకే, సో ఇక్కడ మనము తీసుకుంటున్నాము, ఫస్ట్ మనము ఒక ట్రైట్ ఆర్ క్యారెక్టర్ తీసుకున్నాము. ఏం తీసుకుందాము, టాల్, ఇక్కడ డ్వార్ఫ్. ఓకేనా, సో ఇది మనకు వచ్చేసి జీనోటైప్ అంటాం, ఇలా మెన్షన్ చేస్తే, సారీ ఫీనోటైప్, ఫిజికల్ అపియరెన్స్ కదా, ఫీనోటైప్ అంటాం. సో మనకి దీనికి జీనోటైప్ మెన్షన్ చేయమంటే ఎలా రాయాలి అంటే, టాల్ కాబట్టి క్యాపిటల్ టీ మెన్షన్ చేస్తాము, డ్వార్ఫ్కి స్మాల్ టీ మెన్షన్ చేస్తాము. ఓకేనా, దాని తర్వాత దీని నుంచి గ్యామిట్స్ రాయాలి. గ్యామిట్స్ ఏమేమి గ్యామిట్స్ ప్రొడ్యూస్ అవుతాయంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ అనమాట. ఓకే, మనం ఏమనుకున్నాము, ఫస్ట్ జనరేషన్ ఎలా ఫామ్ అవుతుంది F1 అంటే, సో ఈ 2 పేరెంట్స్ ఉన్నాయి కదా, ఈ పేరెంట్స్ని క్రాస్ పాలినేషన్ వలన మనకి F1 జనరేషన్ వస్తుంది అనుకున్నాం కదా. సో ఈ 2 క్రాస్ పాలినేషన్ చేసినప్పుడు మనకేమొస్తుంది, డామినేటింగ్ క్యారెక్టరే ఫస్ట్ జనరేషన్లో కనిపిస్తుంది అనుకున్నాం కదా. సో యూ విల్ గెట్ ద క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే, సో దిస్ ఇస్ F1 జనరేషన్. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, మ్యామ్ ఇక్కడ మీరు స్మాల్ టీ రాశారు కానీ యూఆర్ రైటింగ్ F1 జనరేషన్ 100% టాల్ ప్లాంట్స్ వస్తాయి అంటున్నారు, అది ఎలా సాధ్యం అంటే, నేను చెప్పాను కదా డామినేటింగ్ క్యారెక్టర్ మాత్రమే మనకి కనిపిస్తుంది, అంటే ప్రొడ్యూస్ అయిన ప్లాంట్స్ అన్నీ కూడా పొడవుగానే ఉంటాయి, బట్ దే విల్ బీ హ్యావింగ్ ద జీన్స్ విచ్ క్యారీ ద డ్వార్ఫ్ క్యారెక్టర్ యాజ్ వెల్. ఓకేనా, సో ఇది మనకి F1 జనరేషన్. సో F1 జనరేషన్ తర్వాత మనకి F2 జనరేషన్ రావాలి కదా. సో F2 అంటే ఏమనుకున్నాము, ఈ F1 జనరేషన్ని మళ్ళీ మనం సెల్ఫ్ పాలినేషన్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది రిజల్ట్ ఆఫ్ F1 జనరేషన్ కదా. సో మనకి ఇక్కడ F1 యొక్క రిజల్ట్ క్యాపిటల్ టీ స్మాల్ టీ, దిస్ ఇస్ అ రిజల్ట్. సో ఇఫ్ యూ ఇమాజిన్ దీస్ ఆర్ ద పేరెంట్స్. Okay, so from this parents we have to divide it and write the gametes like this. Okay na, so ippudu okay, I will use this. Okay, ippudu em cheyali ante, so this capital T, so ikkada rayali self pollination. On self pollination I will use another color. What you will get here, okay, on self pollination you will get first ఇది మనకి దీంతో క్రాస్ పాలినేట్ అయితే మనకి ఏమొస్తుంది, క్యాపిటల్ టీ రైట్. సో దిస్ విల్ బి కంబైనింగ్ విత్ దిస్, సో వాట్ యూ విల్ గెట్ క్యాపిటల్ టీ స్మాల్ టీ అండ్ లైక్ దిస్. ఇక్కడ మనకి ఫస్ట్ క్యాపిటల్ టీ మెన్షన్ చేద్దాము, ఈవెన్ దో ద స్టార్టింగ్ వన్ ఈస్ స్మాల్ టీ, సో వీ విల్ రైట్ ఇట్ as క్యాపిటల్ టీ స్మాల్ టీ. అండ్ ఇక్కడ నుంచి మనకి సేమ్ దీంతో కూడా కాంబినేషన్ అవుతుంది కదా, సో స్మాల్ టీ. ఇప్పుడు మనకి ఇది ఏం జనరేషన్ అంటున్నాము, F2 జనరేషన్ అంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనకి క్యాపిటల్ టీ అంటే టాల్, అండ్ ఇక్కడ మనకి టీ ఉంది,
టీ ఉంది అంటే ఈవెన్ దో స్మాల్ టీ ఇస్ ద క్యాపిటల్ టీ ఉంది అంటే మనం దాన్ని డామినెంట్గానే పరిగణించాలి. ఓకే, సో ఈ మూడు కూడా డామినేటింగ్ ట్రైట్ ఉంది అంటే 3% ఆర్ 75% అనుకున్నాం 100%లో. ఇది మాత్రం కంప్లీట్గా డ్వార్ఫ్. ఇది ఎంత ఉంది 25% అనమాట. సో ఇక్కడ మనకి F2 జనరేషన్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్లో ఫీనోటైపిక్ రేషియో అంటే మనం ఏం చెప్తాము? ఫీనోటైపిక్ రేషియో అంటే 75:25 ఆర్ 3:1. అవునా? సో 3% మన 3% ఇన్ ద సెన్స్ 4% తీసుకుంటే మనకి 3% అన్నీ కూడా టాల్ ఉన్నాయి, 1% మాత్రమే మనకి డ్వార్ఫ్ ప్లాంట్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎప్పుడు? F2 జనరేషన్లో. అర్థమైంది కదా? సో అయితే ఇప్పుడు ఇలా మనకి జీనోటైపిక్ రేషియో రాయాలంటే ఎలాగా? జీనోటైపిక్ రేషియో మనం ఏం చెప్పాను? జీనోటైపిక్ రేషియో అంటే ఇవి మెన్షన్ చేయడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ this is a pure breed completely tall, this is also a pure breed completely dwarf. సో ఈ రెండింటిని వదిలేసిన తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి అంటే 50% విల్ బి హెటిరోజైగస్. ఓకే, ఇంకొక వర్డ్ వచ్చింది ఇక్కడ మనకి, ఇక్కడ రాయినా నెక్స్ట్ పేజ్లో రాయినా. ఓకే, సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి, హోమోజైగస్ అండ్ హెటిరోజైగస్ అంటున్నాను. హోమోజైగస్ అండ్ హెటిరోజైగస్. హోమోజైగస్ అంటే ఏం చెప్పాను? సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తాయి. సో హోమోజైగస్లో క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తాయి. అండ్ హెట్రోజైగస్లో క్యాపిటల్ టీ స్మాల్ టీ. అంటే ఎంత పర్సెంట్ ఉన్నాయి మనకి? హోమోజైగస్ టాల్. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇంకొకటి కూడా ఇక్కడ మనకి చెక్కర్ బోర్డులో కొన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే హోమోజైగస్ టాల్ ఎంత పర్సెంట్ ఉన్నాయి మనకి F2 జనరేషన్లో? హోమోజైగస్ టాల్ ఎంత పర్సెంట్ ఉన్నాయి అంటే ఓన్లీ 25%. హోమోజైగస్ డ్వార్ఫ్ ఎంత పర్సెంట్ ఉన్నాయి అంటే 25%. హెటిరోజైగస్ టాల్ ఎంత పర్సెంట్ ఉన్నాయి? టాల్ ఎంత పర్సెంట్ ఉన్నాయి అంటే 50%. సో టోటల్ 100% వచ్చేసింది కదా. ఇదొకటి. అండ్ ఇక్కడ మనకి జెనెటిక్ రేషియో రాయలేదు కదా, ఇప్పుడు జెనెటిక్ రేషియో చూద్దాం. జెనెటిక్ రేషియో అంటే కంప్లీట్లీ టాల్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి? సో 25% అంటే 1:2. అండ్ ఈ రెండు మనకి ఏమున్నాయి? ఈ రెండు డ్వార్ఫ్ అంటే హెట్రోజైగస్ టాల్ కదా. సో ఎంత ఉన్నాయి అంటే 50%. 50% అంటే మనం 2 రాద్దాం. అండ్ కంప్లీట్లీ డ్వార్ఫ్ ఎన్ని ఉన్నాయి? 25% అంటే 1 రాద్దాం. సో వాట్ ఈస్ ద జీనోటైపిక్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఇన్ ద F2 జనరేషన్ అంటే 1:2:1 అండ్ ఫినోటైపిక్ రేషియో ఈస్ 3:1. క్లియర్ కదా. ఇంకా మనకి F2 జనరేషన్లో ఈ రిజల్ట్ ఉంది కదా, సో దాన్ని యూజ్ చేసుకుని మనం F3 జనరేషన్ కూడా రాయొచ్చు. ఇదొకటి. అండ్ మీకు ఒకవేళ ఈ క్వశ్చన్ ఇచ్చినట్లయితే సో మీరు ఫస్ట్ డెఫినేషన్ రాసేసేయండి. డెఫినేషన్ రాసి ఇలా ఫ్లో చార్ట్ రాయండి. ఈ ఫ్లో చార్ట్ తర్వాత నేను చెక్కర్ బోర్డ్ కూడా మెన్షన్ చేస్తాను. బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ ఇఫ్ దే ఆస్క్ ఓన్లీ చెక్కర్ బోర్డ్ యూ కెన్ యూజ్ దాట్. ఇఫ్ నాట్ యూ కెన్ యూజ్ దిస్. అండ్ ఎవ్రీ వర్డ్ అంటే ఫినోటైపిక్ జీనోటైపిక్ రేషియో ఏంటి, హోమోజైగస్ హెట్రోజైగస్ రేషియోస్ అంటే ఏంటి, అవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అండ్ ఈ చాప్టర్లో నుంచి లాంగ్ ఆన్సర్ వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు, ఎందుకంటే ఫుల్ మార్క్స్ మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనం చాలా క్లియర్గా ఫ్లో చార్ట్సే కాబట్టి ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నేర్చుకోవడానికి కూడా. ఓకేనా. సో అయితే ఇదొకటి. మనం ఇప్పుడు దీన్ని ఇదే మోనోహైబ్రిడ్ క్రాస్ని మనం చెక్కర్ బోర్డ్ ఆర్ పునెట్ స్క్వేర్ యూజ్ చేసి చేయమంటారు ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చేయాలి అంటే చూపిస్తాను చూడండి. సింపుల్ నో దిస్ కలర్. ఓకే, సో ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేసుకున్నాము, స్టార్టింగ్ ఏం తీసుకున్నాను, ప్యూర్ బ్రైడ్స్ని తీసుకున్నాను కదా. సో ఇక్కడ కార్నర్లో మనం ఏం చేద్దామంటే మేల్ ఫీమేల్ సింబల్స్ని యూజ్ చేద్దాము. అండ్ ఇక్కడ మనము ఏం తీసుకున్నాము, ప్యూర్ పేరెంట్స్ కదా, ప్యూర్ బ్రీడ్స్ కదా, అంటే క్యాపిటల్ టీ అండ్ ఇక్కడ మనం స్మాల్ టీని యూజ్ చేసుకుందాం. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏవైతే యూజ్ చేస్తున్నామో డామినేటింగ్ మనం మేల్ అనుకుందాము, ఈ రెసెసివ్ క్యారెక్టర్స్ని ఫీమేల్ అనుకుందాం మన యొక్క అవగాహన కోసం అంతే. ఓకేనా. సో ఇప్పుడు మనం క్రాస్ చేయండి. సో క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో దిస్ ఈజ్ అ F1 జనరేషన్. ఓకే, సో మనకు ఒక్కసారి బ్యాక్ వెళ్దాము. ఏమొచ్చింది రిజల్ట్? అన్నీ కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీలే వచ్చినాయి కదా. ఇక్కడ చూసుకోండి ఒకసారి ఏమొచ్చింది.
కరెక్ట్ వచ్చింది కదా. సో సేమ్ అనమాట. ఒక్కొక్కసారి మనం దాన్ని యూజ్ చేసి ప్రూవ్ చేయమంటాడు. సో వాట్ ఎవర్ వీఆర్ రైటింగ్ దిస్ F1 జనరేషన్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది. ఓకే, సో ఇక్కడ మనం ఓన్లీ ఒక్కదాంతో చేసాము. అలా కాకుండా మనము దీన్ని యూజ్ చేసుకొని, సో ఓన్లీ దీన్ని చూపించాను కదా, సో అలా కాకుండా దీన్ని యూజ్ చేసుకొని దీన్ని నెక్స్ట్ దీన్ని అండ్ ఆల్రెడీ ఇది అయిపోయింది కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని దీన్ని. సో ఎలా చేసినా కానీ మనకి రిజల్ట్ అనేది క్యాపిటల్ టీస్ ఇలాగే వస్తుంది. సో సేమ్ అది మనం చెక్కర్ బోర్డ్లో చేసాం. అండ్ ఇప్పుడు మనం F1 జనరేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ F1 జనరేషన్లో ఉన్న ఇవి ఉన్నాయి కదా, సో ఈ రిజల్ట్ ఉంది కదా, సో దాన్ని మనం F2లో తీసుకోవాలి. సో అన్ని కామన్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నెక్స్ట్కి సేమ్ ఒక పున్నెట్ స్క్వేర్ డ్రా చేసుకొని ఇక్కడ సింబల్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి రిజల్ట్ ఉంది కదా, సో దట్ ఈస్ క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఎందుకంటే కామన్గా వచ్చినాయి కదా, సో అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం అదే మేల్ అదే ఫీమేల్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు క్రాస్ చేయండి, క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ స్మాల్ టీ. సో ఒకసారి చూడండి. సో ఇందులో మనకి సో అన్నీ టాల్ ఎన్ని ఉన్నాయి అంటే 75% అనేవి టాల్ ఉన్నాయి. అండ్ ఇది 25% డ్వార్ఫ్ ఉంది. సో ఇది మనకి ఏమంటున్నాము అంటే F2 జనరేషన్. సో F2 జనరేషన్లో మనం ఏం చెప్తున్నాము, ఫీనోటైపిక్ రేషియో, ఫీనోటైప్ 3:1. 3:1 అంటే చెప్పాను కదా, ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ స్మాల్ టీ, మనం క్యాపిటల్ టీ ఉంది అంటే దాన్ని డామినేటింగ్ అనే పరిగణించాలి అనేసి. సో ఇవన్నీ కూడా మనకి 3:2 అంటే 75:25. సో దట్ ఈస్ 3:1 అనేది మనకి ఫినోటైపిక్ రేషియో. అలాగే మనం జీనోటైప్ చూసుకున్నట్లయితే, ఓకే, సో జీనోటైప్ అయితే మనం ఏమంటున్నాము, కంప్లీట్లీ హోమోజైగస్ టాల్ ఎన్ని ఉన్నాయి, హోమోజైగస్ డ్వార్ఫ్ ఎన్ని ఉన్నాయి, హెట్రోజైగస్ టాల్ ఎన్ని ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం తీసుకుంటున్నాము దిస్ ఇస్ కంప్లీట్లీ హోమోజైగస్ టాల్. సో 1, దీస్ 2 ఆర్ హెట్రోజైగస్ టాల్, సో 2, అండ్ దిస్ ఇస్ హోమోజైగస్ డ్వార్ఫ్, సో 1. సో 1:2:1. ఇంతవరకు ఇది F2 జనరేషన్. అయితే ఇప్పుడు F3 అడిగారు అనుకోండి, ఒకవేళ F3 జనరేషన్ అడిగితే మనం ఏం చేయాలి, F3లో జనరేషన్లో ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ ప్రొడక్ట్ వచ్చింది కదా మనకి F2 జనరేషన్. ఓకే, సో ఆ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని మనం F3 జనరేషన్ని చేయాలి. రైట్, ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ మనం టాల్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ టాల్ ప్లాంట్స్ అంటే F3 జనరేషన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఓకేనా, సో ఇలా డ్రా చేసుకోండి. ఓకే, సో సింబల్స్. సో మనం ఫస్ట్ ఓన్లీ దీన్ని యూజ్ చేస్తున్నాం కదా, సో క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, ఇక్కడ కూడా క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ. సో అన్నీ ఏమొస్తాయి మనకి రిజల్ట్ క్యాపిటల్ టీసే, అంటే ప్యూర్ బ్రీడ్ అనమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ మనము ఇక్కడ యూజ్ చేద్దాం. సో దాని తర్వాత క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది కదా, సో దాన్ని యూజ్ చేద్దాం. అంటే 2 అంటే 50% అవే ఉన్నాయి కదా, సో ఒకసారి చేస్తే సరిపోతుంది. సో మేల్ ఫీమేల్, ఇక్కడ మనం ఏం చేద్దాము, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, రిజల్ట్ రాయండి. సో ఇది మనకి ఏదైతే F2లో వచ్చిందో సేమ్ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే మనకి F1లో హెట్రోజైగస్ వచ్చింది కదా, హెట్రోజైగస్ టాల్ ఉంది. సో సేమ్ అలాగే అనమాట. ఇక్కడ ఇది ఒకటి మిగిలిపోయింది కదా, సో దాన్ని కూడా మనం డ్రా చేద్దాం. ఓకే, సో ఇది మేల్ ఫీమేల్ అనుకుంటే ఇక్కడ మనకి స్మాల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ, సో అన్నీ కూడా మనకి స్మాల్ టీసే వస్తాయి అట్లా. సో మళ్ళీ ఇవి రెండు మనకి ప్యూర్ బ్రీడ్స్ వచ్చినాయి కదా, సో మళ్ళీ ఇది ఉంది కదా, ఈ రిజల్ట్లో వచ్చిన దాన్ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేసి మళ్ళీ వచ్చిన రిజల్ట్ అలా చేసి మనకి అన్ని ప్లాంట్స్ మీద అన్ని సంవత్సరాల పాటు వర్కౌట్ చేశారు మన గ్రెగర్ జాన్ మెండల్. ఓకేనా, సో ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది కదా, పున్నెట్ స్క్వేర్ అయితే ఎలా రాయాలి, ఫ్లో చార్ట్ అయితే ఎలా రాయాలి, ఎందుకు మనం 100% టాల్ అంటున్నాం F1 జనరేషన్లో, బికాస్ ఆఫ్ ద డామినేటింగ్ ట్రైట్ క్యారెక్టర్. ఓకేనా, క్లియర్ కదా. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ. ఈ మెండల్స్ 3 లాస్ అయితే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి వినడానికి. అసలు ఎందుకు అలా వచ్చింది ఒకసారి ఆలోచించండి కదా. వేరియేషన్స్ అంటున్నాం వీటిని, వేరియేషన్స్. ఫస్ట్ జనరేషన్లో మనం ప్యూర్ లైక్ టాల్ ప్లాంట్స్ని, డార్ఫ్ ప్లాంట్స్ ఆర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ తీసుకుంటే, నెక్స్ట్ వచ్చే జనరేషన్లో ఫస్ట్ జనరేషన్లో మాత్రం అన్ని గ్రీన్ లైక్ ఎల్లో కలర్ సీడ్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని గ్రీన్ కొన్ని ఎల్లో
కొన్ని అట్లా వస్తున్నాయి. సో దీనికి మనకి పిక్చరైజేషన్ ఇచ్చారు మన టెక్స్ట్ బుక్లో, అంటే కలర్ మెన్షన్ చేశారు. అది చూస్తే ఇది విన్నప్పుడు మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. సో క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో చలో లెట్ us have some questions here. In F2 generation, percentage of plants that exhibit dominating character in F2 generation. So ప్యూర్ బ్రీడ్స్ ఉన్నాయి. ప్యూర్ బ్రీడ్స్ని మనం క్రాస్ పాలినేషన్ చేస్తే మనకు వచ్చింది F1 జనరేషన్. సో ఈ F1 జనరేషన్లో ఈ F1 జనరేషన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ చేస్తే మనకు వస్తుంది ఆన్ సెల్ఫ్ పాలినేషన్. మనకు ఇవి గ్యామిట్స్ కదా, సో ఆన్ ఇక్కడ రాస్తున్నాను. ఆన్ సెల్ఫ్ పాలినేషన్ ఏమొస్తున్నాయి మనకి? దీన్ని మిక్స్, దీన్ని మిక్స్, దీన్ని మిక్స్, దీన్ని మిక్స్. సో రాయండి. సో క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఇన్ F2 జనరేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ప్లాంట్స్ దట్ ఎగ్జిబిట్ డామినేటింగ్ ట్రైట్ 75%. So answer is D. If the alleles are different for a character, then it is said to be. If the alleles are different for a character means like capital T, small t. Then ఏమంటున్నాము? If alleles are same for a character, then it is called as homozygous, right? And if alleles are different, heterozygous. Simple. And next question వచ్చేసి, how do variations helps an organism? ఇప్పుడు వేరియేషన్స్ లేవు అంటే అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఏం జరుగుతుంది? డిసడ్వాంటేజెస్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ చదువుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుంది. అసలు వేరియేషన్ లేకపోతే అందరం ఒకలాగే ఉంటే అసలు అంటే నువ్వేంటి నేనేంటి అసలు ఎలా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం కదా? సో అంటే ఇన్ని చేంజెస్ మనకి ఇప్పుడు ఫర్దర్గా ఇవల్యూషన్లో డిస్కస్ చేసుకుంటాము. అండ్ మనకి నేచర్ అనేది మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు కోవిడ్ మెనీ పీపుల్ డైడ్ కదా. సో అలా చేయడం వలన మనకి ఏమర్థమైంది అని అంటే నేచర్ తనకు అవసరమైన ఉన్న క్యారెక్టర్స్ని ఉంచుకుంటుంది, అనవసరమైనవి ఎలిమినేట్ చేసేస్తుంది. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్స్ మనకి క్లియర్గా ఇవల్యూషన్లో మాట్లాడుకుందాం. అలాగా మనకి ఆ వేరియేషన్స్ అనేవి లేకపోతే అంటే చేంజెస్ అనేవి లేకపోతే అందరూ ఒకలాగా ఉంటే ఏమవుతుంది? సో దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని హౌ డు వేరియేషన్స్ హెల్ప్ ఆన్ ఆర్గానిజం అనేది మీకు ఆలోచిస్తే అర్థమవుతుంది అనమాట. ఓకే, సో టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఆర్ ద 7 క్యారెక్టర్స్ సెలెక్టెడ్ బై మెండల్? ఇందాక మనం క్లియర్గా విత్ పిక్చర్స్తో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. సో అండ్ దిస్ ఇస్ రిపీటెడ్లీ ఆస్కింగ్ క్వశ్చన్ 1 మార్క్స్ ఆర్ 2 మార్క్ క్వశ్చన్. అండ్ ఇంకొకటి నేను చెప్పాను కదా, వై ఓన్లీ పీ ప్లాంట్ అనేది, వాట్ ఆర్ ది 7 క్యారెక్టర్స్ అనేది. అండ్ పునెట్ స్క్వేర్ ఇచ్చేసి మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. పునెట్ స్క్వేర్ ఇచ్చేసి ఐడెంటిఫై ద హోమోజైగస్ టాల్ అండ్ ఐడెంటిఫై ద పర్సెంటేజ్ ఆఫ్ హెట్రోజైగస్ టాల్ అండ్ ఐడెంటిఫై ద ఫినోటైపిక్ రేషియో ఆర్ ఫిల్ ద స్టేబుల్. ఇలాంటివి చాలా క్వశ్చన్స్, చాలా రకరకాల క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటివి వచ్చినా మనకు ఒక కాన్సెప్ట్ క్లియర్గా ఉంది కాబట్టి వీ క్యాన్ డూ ఇట్. ఓకే, సో టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్ అండ్ రైట్ ఇట్ డౌన్. And so in this session we discussed about the introduction. So variations ante ento discuss cheskunnamu. 7 characters selected by Mendel. Why only pea plant? After that we discussed about the monohybrid cross. క్లియర్గా ఉంది కదా చాప్టర్? విన్న తర్వాత ఇంకా డౌట్స్ అనేవి రావద్దు, అట్లా ఉండాలి మన ప్రిపరేషన్. Okay, so that's it about this video guys. I hope this is useful to you. So till then, keep enjoying and keep studying.